నిరుద్యోగ ర్యాలీకి వెళ్తున్న విద్యార్థులు నిరుద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే అడ్డుకున్నారు పోలీసులు. హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారులపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. అనుమానమున్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారు. జేఏసీ పిలుపుతో కరీంనగర్ జిల్లా నుంచి నిరుద్యోగ నిరసన ర్యాలీకి బయలుదేరిన విద్యార్థులు నిరుద్యోగులను అడ్డుకున్నారు పోలీసులు. కోదండరాం అరెస్టుకు నిరసనగా కరీంనగర్లోని అమరవీరుల స్తూపం దగ్గర దీక్షలకు దిగేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అరెస్టు చేశారు. హుజురాబాద్లో కోదండరాం అరెస్టును నిరసిస్తూ నిరసనకు దిగారు విద్యార్థులు. జేఏసీ నిర్వహిస్తున్న నిరుద్యోగ ధర్నాకు ఖమ్మం నుంచి ర్యాలీగా వెళ్లిన పీడీఎస్యూ విద్యార్థులను మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు పోలీసులు. ర్యాలీకి అనుమతి లేదని వెనక్కి వెళ్లాలని చెప్పినా విద్యార్థులు వినకపోవడంతో అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా నుంచి బయలుదేరిన విద్యార్థి నాయకులను అడ్డుకున్నారు పోలీసులు. వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. హైదరాబాద్ వెళ్లేదారిలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేసి విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లాలో నిరుద్యోగ నిరసన ర్యాలీకి వెళుతున్న వారిని ఎక్కడికక్కడే అరెస్టు చేశారు పోలీసులు. ప్రధాన రహదారులపై చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. అనుమానమున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. కోదండరాం అరెస్టుకు నిరసనగా మిర్యాలగూడలో ఆందోళనకు దిగిన విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు. కోదండరాం అరెస్టుకు నిరసనగా నిజామాబాద్ జిల్లాలో ఆందోళనకు దిగిన పీడీఎస్యూ నేతలను అరెస్టు చేశారు పోలీసులు. నిరుద్యోగ ర్యాలీకి విద్యార్థులు వెళ్లకుండా ఇందల్వై టోల్గేట్ దగ్గర చెక్ పోస్టును ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. అనుమానితులు ఉంటే స్టేషన్కు తరలించారు. నిరుద్యోగ ర్యాలీకి వెళుతున్నారనే అనుమానంతో వరంగల్లో 30 మంది విద్యార్థులను అరెస్టు చేశారు పోలీసులు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ర్యాలీకి బయలుదేరిన కేయూ స్టూడెంట్స్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. హన్మకొండ బస్టాండ్, ఖాజీపేట రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. మడికొండ, కేయూ దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులను అడ్డుకున్నారు.